ప్రజల ప్రాణాలే పణంగా డబ్బు కోసం ఎంత నీచానికి దిగజారుతారా? జగన్ గారు మీకేమన్నా డబ్బు తక్కువ ఇంకెంత పోగేసుకుంటారో? తాజాగా ఈడీ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ రిలీజ్ చేసిన ఆ ప్రెస్ రిలీజ్ ప్రకారం బ్యాంక్ బ్యాలెన్సులు, ఫిక్స్డ్ డిపాజిట్లు, భూములు, ఇతర స్థిరాస్తులతో కలిపి ఈడీ ఏకంగా 441 కోట్ల రూపాయలు అటాచ్ చేసేసింది. ఈడీ ఇచ్చినటువంటి ఆ నివేదికలో కొన్ని హైలైట్స్ చూస్తే ముక్కున ఏలేసుకోవాల్సిందే. 2019 వరకు మద్యం సరఫరా వ్యవస్థలోని ఆటోమేటెడ్ మరియు సాఫ్ట్వేర్ ఆధారంగా జరిగేటువంటి కొనుగోళ్లు, అమ్మకాలు, సరఫరాలకు సంబంధించినటువంటి పారదర్శక విధానాన్ని పూర్తిగా రద్దు చేసేసి ఫేవర్డ్ బ్రాండ్స్ కి ప్రాముఖ్యం ఇచ్చి మాన్యువల్ ఓఎఫ్ఎస్ ని ఉపయోగించి పాత బ్రాండ్లని మార్కెట్ నుంచి తరివేశారు. అంతటితో ఆకుండా సిండికేట్ యొక్క ప్రోత్సాహంతో మార్కెట్లోకి సిమిలర్ సౌండ్ బ్రాండింగ్ అయితే తీసుకొచ్చారు. ఆ సిమిలర్ సౌండ్ బ్రాండింగ్ అంటే ఎట్లా తెలుసా? ఉదాహరణకి భారతదేశ వ్యాప్తంగా రాయల్ స్టాగ్ బ్రాండ్ అనేది అందరికీ తెలుసు. అయితే రాయల్ స్టాగ్ మాదిరిన పోలి ఉన్నటువంటి రాయల్ ప్యాలెస్ అనేటువంటి మద్యం ఒక ఆంధ్రాకు మాత్రమే చెందుతుంది జగన్మోహన్ రెడ్డి గారి కాలంలో. ఈడీ నిర్ధారించినటువంటి ఇంకో హైలైట్ ఏందో తెలుసా? డిస్టిలరీలు గవర్నమెంట్ నుంచి ఆర్డర్ దక్కించుకోవాలంటే ప్రతి కేసు పైన 15% నుంచి 20% వరకు ఆ గవర్నమెంట్లోని పెద్దలకు సమర్పించేయాల. లేదంటే చెల్లింపులు నిలిపేస్తారు, సరఫరా ఆర్డర్లు అయితే తిరస్కరించేస్తారు. ఈ మద్యం స్కామ్ ద్వారా 30,000 మంది పైచిలకు ప్రాణాలు తీయడమే కాక ఇప్పటికీ 5 లక్షల పైచిలకు మంది కిడ్నీ సమస్యలు, లివర్ సమస్యలతో నిరంతరం బాధపడేలాగా చేసింది అప్పటి ప్రభుత్వం. తద్వారా 3,500 కోట్ల రూపాయలు ప్రభుత్వ ఖజానాకి గండి కొట్టి ఓవాల్క్, క్రిపాటి, నిస్నా మల్టీ వెంచర్స్, అరోయో, ఎజిలాడు వంటి షెల్ కంపెనీలు సృష్టించి ఇక్కడున్నటువంటి డబ్బు మొత్తం విదేశాలకు తరలించేశారు. ఇటువంటి పరిస్థితుల్లో ఆంధ్ర రాష్ట్ర ప్రజలు ఒకే ఒక ప్రశ్న అయితే అడుగుతున్నారు. 1,000 కోట్ల కుంభకోణం వెనుకున్న వారిని, 1000 సంఖ్యలో ప్రాణాలు తీసిన వారిని, ఈ వ్యవస్థని సృష్టించిన వారిని, దీనికి మొత్తంకి మూల కారణమైనటువంటి జగన్మోహన్ రెడ్డి గారిని కఠినంగా శిక్షించాలని చెప్పి కోరుకుంటున్నారు. ప్రజల ఆరోగ్యం కంటే నీకు డబ్బులు ముఖ్యమా జగనన్న?